శరీరంలో ప్రోటీన్లు తయారు కావడానికి కావలసిన అమైనో ఆమ్లాలన్నీ తగు మోతాదులో ఏకకాలంలో అంటే సైమల్టేనియస్గా అందుబాటులో ఉండాలి. అందుకు కావలసిన అమైనో ఆమ్లాలలో ఏ ఒక్కటి లోపించినా పెరుగుదల కుంటుపడుతుంది. పిల్లల శరీరం తగు రీతిగా పెరగదు. పెద్దవారిలో కూడా కండర పోషణ సక్రమంగా జరగదు. సంపూర్ణ ప్రోటీన్లలో అన్ని ఆవశ్యకమైన అమైనో ఆమ్లాలు ఉన్నాయి. సంపూర్ణ ప్రోటీన్లు తగు మోతాదులో ఉన్న ఆహారాన్ని తింటే శరీర అవసరాలకు కావలసిన అమైనో ఆమ్లాలన్నీ శరీరానికి సక్రమంగా లభిస్తాయి. అందువల్లనే ఆహారంలో సంపూర్ణ ప్రోటీన్ల స్థానం గుర్తించాలి. అసంపూర్ణ ప్రోటీన్లు ఉన్న ఆహారంతో సంపూర్ణ ప్రోటీన్లు ఉన్న ఆహార పదార్థాన్ని చేర్చి తినాలి. ఉదాహరణకు ధాన్యంతో పప్పులు కానీ, పాలు కానీ, చేపలు కానీ, మాంసం కానీ చేర్చి భుజించాలి. ఈ విధంగా మిశ్రమాహారాన్ని భుజించడం వల్ల ఒక పదార్థంలో లోపించిన అమైనో ఆమ్లము మరి ఇంకొక పదార్థంలో ఉండడం వల్ల శరీరానికి కావలసిన అమైనో ఆమ్లాలన్నీ ఒకేసారి శరీరానికి అందించిన వాళ్ళమవుతాం. మాంసాహారంలో కన్నా శాకాహారంలో ఇటువంటి మిశ్రమం అంటే మిక్సింగ్ అనేది చాలా అవసరం.